నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ అనే పేరు ఇప్పుడు ఒక సెన్సేషనల్‌గా అయిపోయింది. ఒక వైరల్‌గా మారిపోయింది. తనపై లైంగికంగా దాడి చేశారంటూ కూడా, లైంగికంగా తనని ఇబ్బంది పెట్టాడు అంటూ కూడా, తనని రేప్ చేశారంటూ కూడా ఒక అమ్మాయి తన పైన కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు జానీ మాస్టర్‌కి కూడా నోటీసులు పంపడం జరిగింది. నువ్వు రావాలి స్టేషన్‌కి అని. కానీ తను అందుబాటులో లేక తను బయట ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ తను ఈరోజు కొద్దిసేపటి క్రితమే తను బెంగుళూరు నుంచి గోవా రూట్‌లో తను దొరికినట్టయితే ఎస్ఓటీ తెలంగాణకు సంబంధించి, ఇక్కడ సైబరాబాద్‌కి సంబంధించి కూడా ఎస్ఓటీ పోలీసులకు కూడా తన హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. ఈరోజు ఈవినింగ్ వరకన్నా లేకపోతే నైట్ వరకన్నా ఇక్కడికి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారు అనేది సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అసలు జానీ మాస్టర్ నిజంగా ఎలా ఉండేవాడు? అసలు వాస్తవంగా డాన్సర్స్‌తో తను ఎలా ఉండేవాడు? ఎందుకంటే తన బీభత్సంగా బయట వార్తలు వస్తున్నాయి. అంటే జానీ మాస్టర్ ఎక్కడైతే కొరియోగ్రఫీ సాంగ్‌కి చేస్తాడో ఆ కొరియోగ్రఫీకి సంబంధించి కూడా బయట కంట్రీ వాళ్ళు, అలాగే వేరే స్టేట్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన స్టేట్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తుంది. ఇవన్నిటికీ అసలేంటి, ఏం జరుగుతుంది, కొరియోగ్రఫీ జరుగుతున్న సమయంలో కూడా అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అక్కడ జానీ మాస్టర్‌కి దగ్గర నుంచి చూసిన వ్యక్తి, అలాగే తను ఒక డాన్సర్ నుంచి తన లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ తను ఒక సినిమాస్ అయితే స్టార్ట్ చేశారు, కొరియోగ్రఫీ చేస్తున్నారు. తను ఎవరో కాదు, డాన్సర్ మహేష్, అలాగే కొరియోగ్రాఫర్ అనమాట. మాట్లాడదాం ఎలా ఉంటుంది జానీ మాస్టర్, ఎలా ఉండేవాళ్ళు, డాన్సర్స్ ఎలా ఉండేవాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మహేష్ హాయ్, ఎలా ఉన్నావు? బెటర్ అన్న, బాగున్నా. బెటరా? ఓకే. చూస్తున్నావా జానీ మాస్టర్‌కి సంబంధించి కూడా ఒక అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనతో చేసిన అమ్మాయి ఇప్పుడు తనపై కేసు వేయడం మనం చూస్తాం. అంటే ఎలా చూడొచ్చు ఈ కేసుకి సంబంధించి? నిజంగా జానీ మాస్టర్ దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా ఎలా ఉండేవాడు జానీ మాస్టర్? జానీ మాస్టర్ అయితే అమ్మాయిలతో ప్రవర్తన కొంచెం రూడ్గానే ఉండేది. లైక్ అంటే మనం ఆయన గురించి మంచి చెప్పుకోవడం కంటే ఉన్నది మాట్లాడుకుంటే బెటర్. సో అమ్మాయిలతో మాట్లాడడం, రావే పోవే అని మాట్లాడడం చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి అదే చెప్తున్నాం. అమ్మాయిలతో మాత్రం ర్యాష్ ఉండేది, బిహేవియర్ మాత్రం ర్యాష్ ఉండేది అమ్మాయిలతో. అమ్మాయిలతో బిహేవియర్ చాలా ర్యాష్ ఉండేది అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు జానీ మాస్టర్ పై ఇలాంటి ఘటన రాలేదు? ఎందుకంటే తను రీసెంట్గా తను నేషనల్ అవార్డు విన్నర్గా, అంటే ఇలా కావాలని చెప్పి చేస్తున్నారు. నిజంగా జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి మీరేంటి ఇలా ఓపెన్గా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే వాళ్ళని చెప్పి చెప్తున్నారు? అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తుల దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు అందరు అంటున్నారు అలా అంటాడు కాదు అని చెప్పి అందరు అంటున్నారు. అవార్డు వచ్చింది, నిందలు వేసారేమో, లేదా సంథింగ్ స్కెచ్ చేశారేమో అని చెప్పేసి. పేరేయాలంటే ఆయన ఒక్కైనా లేడు మాస్టర్, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా అదే మాస్టర్ మీద ఎందుకు వేస్తారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా కానీ శేఖర్ మాస్టర్కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి. ప్రత్యేకంగా జానీ మాస్టర్నే పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికి. అంటే ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్? నేను 2 years ముందు, అంటే డీ చేసే టైంలో 2 years ముందు మాస్టర్ నార్మల్గా రిహార్సల్ చేసే టైంలో, అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట నేను మాస్టర్ని. చాలా దగ్గర నుంచి మాట్లాడుతుండే. బట్ అయినా మనం అంత గుర్తుండకపోవచ్చు కానీ మాకు గుర్తుంటాడు. ఎందుకంటే మాస్టర్ లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను దాంట్లో ఒక పార్ట్ చూసిన. నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్లో కానీ, ఫిలిం ఛాంబర్లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా కానీ కొరియోగ్రాఫర్గా మాకు ఆశ ఉంది, మేము ఎదగాలని. మేము అవన్నీ వినడానికి వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం. మాకు నచ్చకపోయేది కానీ మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము ఎదగాలి కదా. మేము కూడా ఎదగాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎలా ఉంటది మాస్టర్ ప్రవర్తన? లైక్ ర్యాష్ ఉంటుంది అన్న. దాన్ని మనము ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటుంది, రోడ్గా ఉంటుంది బిహేవియర్ అనేది. అమ్మాయిలు ఉంటే రావే పోవే అలా ఉంటుంది. డైరెక్ట్ అమ్మాయిలను రానే పోనే అంటాడు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకుంటారు లోపల, బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్. ఈ కేసుకి సంబంధించి తెలిసే ఉంటుంది మీకు, ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది. ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది. గతంలో తను అసిస్టెంట్గా పనిచేసేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజంగానే చేసిన అనుకోవచ్చా అన్న? నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నా, 50% ఛాన్సెస్. వై? బికాస్ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే. అంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే ఇప్పుడు డేర్ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే, ఆ అమ్మాయిని మేమైతే యాజ్ అసిస్టెంట్గా చూడలేదు. తను గతంలో జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ తను ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పి అంటున్నారు. బట్ మేమైతే వినలేదన్న పేరు. ఓపెన్ చెప్తున్నాం. ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అంటే ఎవరు నమ్మాడు? వై? బికాస్ నాకు ఒక కార్డు ఉండాలి. నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదైనా ఉండాలి. నేను ఇప్పుడు మూవీ చేస్తున్నాను, కొన్ని రోజుల తర్వాత నేను బయట పడతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి ఏం చేస్తుంది?
అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, అమ్మాయి వచ్చి చెప్పింది సరే మంచిగానే ఉంది అంతా బాగానే ఉంది, కానీ మాస్టర్ దగ్గర చేసిన అన్నది కదా, అది ఒక్కటి నాకు డౌట్. 6 months నుంచి నేను మాస్టర్ దగ్గర చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 4 years నుంచి, ఆ అమ్మాయికి 17 years ఉన్నప్పటి నుంచి ఆ మాస్టర్ దగ్గర చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. 17 years నుంచి చేస్తుంటే, ఇంత మాస్టర్ చేస్తుంటే ఎందుకు రాలేదు ఆ అమ్మాయి ముంగడికి? లైక్ అంటే మీరు జానీ మాస్టర్ గారితో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అసలు మీరు మరి? లేదన్న చూడలేదు. అంటే జానీ మాస్టర్ అసిస్టెంట్ అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే చూసే ఉంటారు నార్మల్ గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్న అని ఎక్కువ చెప్పుకుంటాము. ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది, ఆ అన్న పేరు. ఇంకా 2-3 ఉండనన్న మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు, నేమ్స్ వద్దు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టికులర్ గా. సో ముఖ్యంగా ఇంకోటి, జానీ మాస్టర్ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే సో వేరే కంట్రీస్ వాళ్ళని కానీ వేరే స్టేట్స్ అమ్మాయిలను కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతుంటారు? స్టేట్స్ కంట్రీస్ ఎందుకన్నా, ముంబై నుంచే తెప్పించుకుంటాడు, ఓన్లీ ముంబై. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కనిపించారు. వస్తే మ్యాక్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదన్నా చిన్న సాంగ్, చాలా చిన్న సాంగ్, అది చేస్తే ఒక 4-5 డాన్సర్స్ మన వాళ్ళు ఉంటారు ఫ్రంట్ రోలో, మిగతా వాళ్ళందరూ వాళ్ళే ముంబై. మ్యాక్స్ తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు ముఖ్యంగా మీరు అంత పర్టికులర్ గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా, సో ఎందుకు మాస్టర్ కి ముంబైకి ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తున్నారు? అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరు ఒక్కడనే తెలుగు ఇండస్ట్రీలోనే ఈ ఒక్క పర్సన్. అంటే మాస్టర్ ఏంటంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు, 100% అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచే యూజ్ చేస్తాడు. కొంతమంది మాస్టర్లు కొన్ని సాంగ్స్ కి చెప్పేది ఏంటంటే, యూనియన్లు ఇంతమంది ఉన్నారు డాన్సర్లు, తక్కువ మంది లేరన్న, చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, చేయండి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇప్పియండి, మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఊకే బయట నుంచి తీసుకొచ్చి మన వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎవడో తక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చి వాడు మనం తక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనమే తక్కువ వేసుకుంటున్నాం. మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ అంటే తను ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు. తన వైఫ్ కూడా అలానే చెప్తుంది, నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది. సో మాస్టర్ వాళ్ళ వైఫ్ తో ఎప్పుడైనా మీరు ఆయిషా గారితో ఎప్పుడైనా కలవడం కానీ ఎప్పుడైనా మాట్లాడడం? లేదు, జరగలేదు అన్న. మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకు నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు. మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడారు, అసలు ఎక్కువ కాదు, అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము. సో అంటే ఆ అమ్మాయి కూడా డి నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటున్నారు బయట. మరి ఇప్పుడు కేసు వేసిన అమ్మాయి కూడా ఆ డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి తనకు అసిస్టెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒక కొరియోగ్రాఫర్ గా ఉందని చెప్పి అంటున్నారు. మరి డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసిందంటే అన్న, డీలో చాలా మంది డాన్సర్స్ వస్తూ ఉంటారు, పోతుంటారు, బ్యాక్ డాన్సర్స్. దాంట్లో నేను ఒకరిని ఉన్నా ఒకప్పుడు. కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తున్నారు, పోతున్నారు. పర్టికులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు? ఇప్పుడు మనం కామన్ గా మాట్లాడుకుందాం అన్న, యాజ్ ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్ గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, డీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మాస్టర్ ఎందుకు పర్టికులర్ గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకి వెళ్ళలేదేమో. పర్టికులర్ గా నువ్వు ఒక్క అమ్మాయి రా నన్ను పెళ్లి చేసుకుని అది చెప్పడు కదా. చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా, మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి. దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప మరి ఇంత సృష్టించకండి. దాని మీద బిహేవియర్ ఉండేది, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడా నేను ఒప్పుకుంటా, చేశాడేమో అని చెప్పి నేను అంట. కానీ అంతే తప్ప మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు, ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది అని చెప్పి అయితే మాట్లాడకండి. అంటే మిస్బిహేవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగిందా తను మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ, లేకుంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడినప్పుడు కానీ? ర్యాష్ గా మాట్లాడినప్పుడు చూసిన అన్న. మిస్బిహేవియర్ అయితే మా ముంగడు ఎవరు చేయరు కదా. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మేమే ఉన్నాము, ఎక్కువ తక్కువ కనిపించిందంటే చిన్న వీడియో తీస్తాం, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో వేసేస్తాం. వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కదా, నాకు జర భయపడతారు, ముందు వెనకాల చూసుకుంటారు. మరి నేను ఎందుకు చూసుకోలేదు, చేసిండు ఎందుకు చేసిండో తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే ఆ క్యారవాన్ లో కూడా తను వదిలిపెట్టలేదు. సో క్యారవాన్ లో కూడా నాతో శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ కూడా అమ్మాయి కంప్లైంట్ లెటర్ లో పేర్కొన్నదని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలా ఉంటుంది, మీరు చూసిన వాళ్ళు కాబట్టి, ఒక మూవీకి కొరియోగ్రాఫర్ కి నిజంగా క్యారవాన్ ఇస్తారా అసలు? ఒకవేళ ఇస్తే ఎవరెవరు ఉంటారు క్యారవాన్? ఒకవేళ అన్న మ్యాక్స్ క్యారవాన్స్ ఇవ్వరు, ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆన్ ది సెట్స్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాడు. సపరేట్ గా క్యారవాన్ పెట్టరు. హీరో హీరోయిన్ ఉంటారు కదా, ఎవరికైతే మూమెంట్స్ చెప్తారో దాంట్లోకి వెళ్తారు, వెళ్ళి మాట్లాడడము, తర్వాత 2 minutes లో వచ్చేయడం, అంతే తప్ప ప్రత్యేకంగా వాళ్ళ క్యారవాన్ ఇవ్వరు. సరే పెద్ద ప్రొడక్షన్ ఉంది, వేరే లెవెల్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు ఆశించి క్యారవాన్ ఇచ్చారు. ఆ క్యారవాన్ ఇచ్చిన కానీ కొరియోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. కొరియోగ్రాఫర్ బాయ్ అసిస్టెంట్. మెయిన్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ భయపడతారు క్యారవాన్లకు అమ్మాయి వెళ్తే. ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో ఆయన భయపడతాడు. సో అందుకే క్యారవాన్ ఇచ్చినా కానీ దాంట్లో బాయ్స్ అలౌడ్ ఉంటారు తప్ప అమ్మాయిలను అలౌడ్ చేయరు. మరి ఈ అమ్మాయి క్యారవాన్ లో నాతో శారీరకంగా, ఎందుకంటే తను అసిస్టెంట్ కాబట్టి, సో తను ఇక్కడ కాదు ముంబై కానీ వేరే స్టేట్స్ కి తీసుకెళ్లి మరి ఇబ్బంది పెట్టేవాడు క్యారవాన్స్ లో కూడా అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసింది. అలాగే నమ్మొచ్చు అంటారా ఇవన్నీ? నమ్మొచ్చు అన్న,
నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చినప్పుడు ఎవరైనా కానీ తప్పు చేస్తారన్న. మ్యాక్స్ ఎవరైనా కానీ ఎక్కువ పేరు వచ్చింది, అరే నన్ను ఎదిరించేటోడు లేడు అన్నాడు, చిన్న థాట్ అని వస్తుంది దానికి, అరే ఈ విషయంలో నా తప్పు చేయాలని చెప్పి ఈయన ఈ విషయంలో ఇరుక్కున్నాడు. లేకంటే డీకి సంబంధించి కూడా డాన్సర్లు డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. కొరియోగ్రఫీకి సంబంధించి డాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. అంటే ముఖ్యంగా ఈ డాన్స్కి సంబంధించి కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో మీరు లైఫ్లో ఎదగాలి అంటే ఆ డాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్నా కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొరియోగ్రాఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డీ సంథింగ్ ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా లేకుంటే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ లైఫ్లో సక్సెస్ అవుతారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పాను అన్న. వై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు. డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకోను. ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది అనుకో, నువ్వు నాతో ఉంటేనే ఛాన్స్ నీకు ఇస్తా అని డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు. కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయి డాన్స్ చేపిస్తా అనేది ఎవరు లేరు ఇప్పటికి. వై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టే చేయవచ్చు వేరే కూడా. ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే, అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకొని అయితే కూర్చోరు కదా. డాన్స్లో అయితే కమిట్మెంట్స్ అనేవి ఉండవు. అంటే డాన్సర్గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో అని ఇలా అంటున్నా. ఇలా వర్షం ప్రత్యేకంగా మనం అవ్వాలి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటున్నా, నేను అవ్వాలనుకున్నా, నేను కాలు పట్టుకున్నా కాలేదు, నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా. అలా యాజ్ ఇట్ ఈస్ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు, కొంతమంది తప్పక పడుకున్నారు, కొంతమంది తప్పక లాస్ట్కి ఇంకా బయటికి వెళ్తారు, ఇప్పుడు వస్తున్నారు అంతే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న మీరు ఈ డాన్స్ ఫీల్డ్? నాకు ఇప్పుడు దగ్గర 11 years అవుతుంది. 11 years అవుతుంది. ఎప్పుడైనా పర్టికులర్గా మీరు చూసారంటే ఆ జానీ మాస్టర్ ఇష్యూని పక్కన పెట్టండి, ఎవరు కొరియోగ్రాఫర్ కానీ సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే రూమ్లలో సంథింగ్ చూసిన మట్టుకు ఏంటంటే ఏం తెలిసింది నాకు అంటే చాలా నేర్చుకున్నాను నేను దాన్ని చూసి. అరే ఇదే ప్లేస్లో నా అక్కో నా చెల్లో ఉండి నేను వచ్చిన మొగోన్లాగా, మా బాయ్స్ కన్నా కమిట్మెంట్స్ ఉండవు కదా, కాళ్ళు పట్టుకోవాలా లేదంటే ఆయన వెనకాల తిరగాల, వానికి రోజు సేవలు చేసుకుంటూ కూర్చోవాలా. అమ్మాయి నిమిషంగా సెట్ కానీ ఆ అమ్మాయి ఒక్కసారి ఇజ్జత్ వదులుకుంది, 2 నిమిషాలు ఆమె ఏడిపోయి కాదనుకుంటే జిందగీ సెట్ అయ్యి. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటే, ఎందుకంటే మన ప్రజలకు కానీ మన జనాలకు కానీ యాజ్ ఏ భయపడుతున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వస్తున్నాయి, యాక్టర్ పరంగా చూసినా ఆర్టిస్ట్ పరంగా చూసినా. ఇప్పుడు లాస్ట్కి కొరియోగ్రాఫర్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ సమాజమే భయపడుతుంది ఇండస్ట్రీ ఫీల్డ్కి రావాలంటే. ఏదైతే వాళ్ళ మైండ్లో ఉండే ఇండస్ట్రీకి వస్తే మచ్చపడుతుంది అని చెప్పి అది ఇప్పుడు నిజమే అనిపిస్తున్నట్టు ఈ సమాజం అయితే అనుకుంటుంది. సో ఎవరైనా ప్రజలు డాన్స్ ఫీల్డ్కి రావాలన్నా కొరియోగ్రఫీ ఫీల్డ్కి రావాలన్నా యాజ్ ఎ 11 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా వాళ్ళకి ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారో ఏం చెప్తున్నారు? ఒకవేళ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ ముందడికి వచ్చి వేరే అమ్మాయిలైనా ఎవరైనా ఏమైనా చేసినా కానీ, ఆడెంత పెద్దోడైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి అయితే పని చేసే సత్తా ఉందా నువ్వు చేసుకో, నీకు నమ్మకం ఉంటుంది. అమ్మాయి పడుకో అన్నాడా సీదా గల్ల పట్టి బయటకు వచ్చి గుంజి కొట్టు. ఆడెంత పెద్దోడైనా కానీ, ఆడు జానీ మాస్టర్ కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్ కానివ్వండి, ఎవడైనా కానీ, ఆ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది. నువ్వు ఆయన కొట్టినందుకైనా వేరే ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవుతుందో లేదో మన గ్యారంటీ లేకుండే, అసలు ఆ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ అన్న వచ్చి మరి రెస్పాండ్ అయ్యాడు. దేనికి? ఒక ఇష్యూ జరుగుతూనే 10 మందికి 10 పేర్లు తెలుస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయటికి గుంజి కొట్టండి, ఏ నా కొడుకైనా అమ్మాయి మీద చేస్తున్నట్టు గుంజి కొట్టరు బయటికి. ఇంకోటి నిన్న నుంచి మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో కాల్స్ వచ్చాయి ఏమైనా బెదిరింపు కాల్స్? ఎందుకంటే గతంలో ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంటారు మీరు కాబట్టి, సో ఇంత డేర్ గా ఏదన్నా ఓపెన్ గా, ఎందుకంటే గతంలో కూడా మీరు డీ గురించి చెప్పారు కాబట్టి, సో కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయి ఈ ఇష్యూకి సంబంధించి? చాలా వచ్చినాయి అన్న. దగ్గర నిన్నటి నుంచి వాటి వరకు నా ఫోన్ చెక్ చేసుకున్నా కానీ దగ్గర అన్ని కాల్స్ అవి అన్నోన్ నంబర్స్. ఎవడెవడు కాల్ చేసాడో తెలియదు. అంటే దాంట్లో కొంతమంది ఇంటర్వ్యూ గురించి అని అంటారు, కొంతమంది మ్యాథ్స్ అయితే అందరూ తిట్టేటోళ్ళు. కాల్ చేస్తారు, నువ్వు కలువు అని అంటారు. ఆడివా ఆ ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే ఎవడు ఉంటాడు మళ్ళీ. వెళ్ళినా నేను యాక్చువల్లీ నిన్న నాకు బెదిరింపు కాలే వచ్చింది. నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే కొరియోగ్రాఫర్ అయితే దా, నువ్వు గణపతి కాంప్లెక్స్ దగ్గర రా అంటే నేను వెళ్ళా. నేను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళా, కానీ రాలేదు ఎవరు. చూసినా మస్తు 1 hour దాకా కూర్చున్నా, ఎవరు రాలే. అయితే మళ్ళా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి నీకు అంతా డేర్ ఏంది అని చెప్పి వాడే క్వశ్చన్ చేసి పిలిచింది. ఆడే క్వశ్చన్ చేసేది ఆడే. ఏంది కొట్లాడాలనిపిస్తే రమ్మన్నా, నేను ఇప్పటికీ చెప్తున్నా అన్న ఓపెన్ గా, కొట్లాడాలనిపిస్తే రండి. నేనైతే అబద్ధం మాట్లాడలే, ఉన్నది మాట్లాడినా. ఎంతమంది వస్తారా ఏందని నేను కొరియోగ్రఫీ పక్కన పెడితే నేను ఎలా ఉంటాను నాకు తెలుసు. సో అంటే వర్క్ ప్రొఫెషన్ అంతే. వర్క్ అన్న ప్రొఫెషనల్ మంచిగా ఉంటా, చాలా మంచిగా ఉంటా నేను. ఇప్పుడు ఎవరైనా మీరైనా
నా మాట పద్ధతిలో ఉంది నేను అడుగుతా ఓపెన్ గా మీకు. నేనేందంటే 10 మందితో కలిసి ఉండాలి, నా వరకేం తెలియాలి అంతే. అంతే తప్ప ఎవడ నా జోలికి వస్తే నేనైతే గాజులు వేసుకొని కూర్చోలేను కదా. లాస్ట్ టైం కూడా చాలా పెద్ద కొట్లాటాలైనా, డీకి సంబంధించి చాలా పెద్ద కొట్లాటాలైనా కొట్టుకున్నాము. లాస్ట్ కి పోలీస్ స్టేషన్ ఎందుకులే, డీకి నేమ్ ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఆగిపోయినాం. అవును, ఆ ఇష్యూ కూడా మీకు హెడ్ కి ఏదో దెబ్బ తాకింది అంటే బయటికి రాలే ఆ ఇష్యూ. సో కొంతమంది కంటెస్టెంట్స్ తో కూడా మీకు గొడవ అయింది, కానీ ఆ ఇష్యూ బయటికి రానియాలి. ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చు? అంటే కంటెస్టెంట్స్ కాదు, డాన్సర్స్. మేము ఎదుగుదాం అనుకుంటున్నాం అన్న డీ తరఫు నుంచి, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఆయన నీకేం తెలుసు, చైతన్య మాస్టర్ మంచోడో లంగోడో నీకేం తెలుసు అంటే, లంగా అంటే మాత్రం నేను కొడతా అన్న, ఎవరినైనా కొడతాను నేను. ఎందుకంటే చైతన్య మాస్టర్ మంచోడు, చెడు చేసినోడేమో మంచోడు అని చెప్పి ప్రెసిడెంట్ చేసారు, మంచోడేమో చెడు చేస్తారు. చనిపోయినా నేను ఎందుకన్నా, చాలా మందికి మంచి చేసిండు అన్న. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తే ఈజీగా వెళ్ళిపోతాడు. మనం ఇండివిజువల్గా వెళ్తే డీలో కంటెస్టెంట్ గా నిలవలేం. అభి మాస్టర్ ఉన్నారు, పండు మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ చాలా మంచోడు, ఆయన తరఫు నుంచి చాలా మందిని తీసుకొచ్చిండు బయటికి. అలా అట్లుండండి అంతే తప్ప నాతో ఉంటేనే నేను ఇస్తా అని మాత్రం ఉండకండి. ఇంకోటి జానీ మాస్టర్ గురించి మీరు చెప్తున్నారు, కానీ ఆయన మీ ఆ కొరియోగ్రఫీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండు, ప్రెసిడెంట్ గా ఉండు. మరి అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ గా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ప్రెసిడెంట్ గా వాళ్ళు ఎన్నుకున్నారంటే ఏదో ఉంటది, సో అందుకే ఎన్నుకున్నారు. లేదని కాదన్నా, ఒకప్పుడు మా డాన్సర్స్ కోసం చాలా పోరాడిండు మాస్టర్, నేను ఒప్పుకుంటా. బట్ ఇప్పుడు అదే డాన్సర్స్ ని ఏమంటారు అవకాశంగా తీసుకొని పేమెంట్స్ ఫిక్స్ చేయడము, యూనియన్ మీద ఈయననే ధర్నాలు చేపియడము చాలా జరిగినాయి లోపల. పేమెంట్స్ ఫిక్స్ చేయమండి. ఇప్పుడు కామన్ గా ఒక డాన్సర్ వచ్చి చేస్తే 2000 పేమెంట్, అందరు తెలిసింది అది 1500 2000 ఈవెంట్ అయినా ఏదైనా. కానీ ఇప్పుడు బాయ్స్ కి అయినా గర్ల్స్ కి అయినా ఏం ఫిక్స్ చేసింది జానీ మాస్టర్, పక్కా 3-5 పేమెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేనే ఉన్నా అన్న ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన, ఎన్నో పొలాలు అమ్ముకొని వచ్చినా, నేను మీద చేస్తున్నా, మీద ఎవరొక సాంగ్ చేస్తున్నా, నాకు 1500 ఇచ్చే బడ్జెట్ ఉంది, నాకు నచ్చేటోళ్ళు చేస్తారు అంతే తప్ప నువ్వు పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే నేను పోయి మళ్ళీ ఏదో కావాలని. డాన్సర్స్ ని ఇక్కడ యూనియన్ నుంచే ఫిక్స్ అయి ఉంటుందా? ఇప్పుడు యూనియన్ ఫిక్స్ చేస్తుందన్న, బయట ఇండివిజువల్ గా వర్క్ చేసుకునేటోనికి కూడా యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు పొగరు వచ్చేసింది. ఏ డాన్సర్స్ అయినా, చిన్న డాన్సర్స్ అయినా నాకు మెసేజ్ చేసేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డాన్సర్స్ ఇప్పుడు నాకు రివర్స్ మెసేజ్ చేస్తారు, నీకు అవసరమా అని చెప్పి. సిస్టర్ అన్నామన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్ లో నా చెల్లె ఉండొచ్చు, తల్లే ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, రియాక్ట్ అవ్వండి. కొంతమంది ఏమో ఫోన్ చేసి అన్న మేము రాలేకపోయినా మీరు ముంగడికి వచ్చి మాట్లాడుతున్నారు, మీకు డేర్ ఉంది అని అంటే, నాకు డేర్ ఉంది అది అని చెప్పి సంథింగ్ ఎల్స్ మాట్లాడడం పక్కన పెడితే, మీకు అనిపిస్తే ముంగడ రండి. ఎందుకంటే 10 మంది నించుంటేనే ఏదైనా నిజాలు తెలిసాయి, ముంగడికి వచ్చి మాట్లాడరే బాగుంటుంది అని నేను అంటే. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంటుంది మీకు సంబంధించిన వ్యక్తులు, ఒక కొరియోగ్రాఫర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలాంటి అనుకున్నా అన్న? అనుకున్నారు అప్పుడే. ఇంకా ముందు కూడా వెళ్తాయి, ఇంకా ముందు కూడా చాలా వెళ్తాయి. అంటే ఈ ఒక్క పర్సన్ అని కాదు, వెళ్తాయి ఇంకా. వై బికాస్ పర్టికులర్ గా వీళ్ళు చెయ్యరు అని చెప్పేసి మనం ఎవరిని అనలేం. ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే సగంకి సగం ఇప్పుడు అలానే ఉందన్న. నేనే అదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, కానీ తప్ప అనట్లేదు. ఆ ఇండస్ట్రీని మంచిగా యూజ్ చేసుకునే లైఫ్ ఉంటుంది, చెడుగా యూజ్ చేసుకునే నరకంగా అనిపిస్తుంది. నేను ఓపెన్ చెప్తున్నా. కానీ ఇంకోటి ఏంటంటే పేరు ఉంది కదా అని చెప్పేసి ఎవడు ఎంత అంటే అంత వేస్తుండు, చేయకూడదు అట్లా. అంటే ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్ ఉన్నారని చెప్పారు. సో ఎగ్జాంపుల్ సంథింగ్ హింట్ చేయగలుగుతారా నెక్స్ట్ వచ్చే కొరియోగ్రాఫర్ పేరు? పేరేం చెప్పలేమన్నా, సారీ. అట్లా చెప్తే ఇప్పుడు ఈ నార్మల్ గా మనం జానీ మాస్టర్ గురించి మాట్లాడితేనే పీకల్ దా కొట్లాటలు అవుతున్నాయి. ఇప్పుడు నేను నోరు జారిపోయి సరే పేరే చెప్పిన, ఉన్నాయి నాకు పేర్లు ఉన్నాయి, మస్తు పేర్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను పేరు చెప్పిన దగ్గర ఇదంతా ఈ బస్సు మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే ఆయన గురించి చెడు చెప్పడానికి నేను ఒక్కరిని ఉంటే, ఆయన చెడు చేసిన దాన్ని కప్పిపుచ్చడానికి 100 మంది ఉన్నారు అట్లా అని. సో చివరికి ఏం చెప్తారన్న మీ ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ అయితే మంచిదన్న. మ్యాక్స్ అంటే కొంతమంది వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అది ఏ కొరియోగ్రాఫర్స్ అయినా, ఏ యాక్టర్స్ అయినా, ఏ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ సంథింగ్ ఎల్స్ ఎక్సెట్రా ఎవరైనా కానీ తప్పు చెయ్యకండి. అట్లా అని చెప్పి అవకాశం ఉంది కదా అని చెప్పి దాన్ని వాడుకొని చెడుగా బయటికి రాకండి. టైం పడుతుంది, నువ్వు నిజాయితీగా కష్టపడితే చాలా రోజులు టైం పడుతుంది రావడానికి. నాకు ఇప్పుడు 11 years అన్న. మీరే అడగొచ్చు ఒక చిన్న క్వశ్చన్, 11 years నువ్వేం చేసినావు అని చెప్పి. అవునాగా 11 years నుంచి నేను మిడిల్లో ఒకసారి పోటీ చేస్తే నా కాలిర కొట్టేసారు, యాక్సిడెంట్ అయింది. యూనియన్ పరంగానే యాక్సిడెంట్ అయింది. నేను ఎవరిని అడగలేకపోయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చా, ఎవడు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. ఎందుకంటే నేను కొన్ని రోజులు టైం పడుతుంది నాకు బయటికి రావడానికి. ఎలా అయితే చెడుగా చెడు, మంచి అయితే మంచి. చెడు అయితే కొంతమంది కొడతారు, మంచి అయితే మెచ్చుకుంటారు అంతే అట్లా అని. సో ఎవరైనా టైం తీసుకోండి. గర్ల్స్ అయితే ముంగడికి వచ్చి మాట్లాడండి, బాయ్స్ అయితే సీదా అని గల్లబట్టి కొట్టురు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే ఎవరు రారు బయటికి, సో మీరు వాస్తవాలు చెప్తున్నా అంటారు. సో పోలీసుల అదుపులు అయితే
జానీ మాస్టర్ గారు ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో సో వేచి చూడాల్సింది. ఎందుకంటే తనపై పోక్సో చట్టం పడ్డది, ఇంకొన్ని పలు సెక్షన్ల మీద కేసు పడ్డది. ఎందుకంటే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు తనపై రేప్ చేశాడంటూ కూడా ఆ కేసులో ఫైల్ ఉన్నది కాబట్టి సో ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో అనిల్, హైదరాబాద్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.